మీడియా మిత్రులందరూ నమస్కారం. నిన్న పార్టీ ఫిరాయికి సంబంధించి మేము ఏదైతే కోర్టు ద్వారా ప్రయత్నం చేసినామో, సుప్రీంకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దానికి లోబడి ఇన్ని రోజులు ఆగి నిన్న స్పీకర్ గారు వారికి నోటీస్ ఇవ్వడం, వారు దానికి ప్రతిగా ఇచ్చిన సమాధానాలు చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయంటే, రేవంత్ రెడ్డి పరిపాలన ఏముందో దానికి తార్కాణం నిన్న వీళ్ళు ఇచ్చిన సమాధానం. ఇంత పచ్చిగా బహిరంగంగా ఎవరినైనా మోసం చేయొచ్చు, మొత్తం కోట్లాది మంది ప్రజల కళ్ళకు గంతలు కట్టొచ్చు అన్న వాళ్ళ మూర్ఖపు ఆలోచనలకి, వాళ్ళ ప్రవర్తనకి నిదర్శనం. పాపం పార్టీ మారలేదట. పోచారం శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఇతర పెద్దలు పార్టీ మారలేదట. ఇంకా బీఆర్ఎస్ పార్టీలను తిరుగుతున్నారట, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లోనే ఉన్నారట. కేసీఆర్ గారి పట్ల గౌరవం ఉందట, పార్టీ నాయకత్వం పట్ల విశ్వాసం ఉందట. రేవంత్ రెడ్డి కప్పింది కాంగ్రెస్ కండువా కాదట. లక్షల కోట్ల మంది ప్రజల్ని కూడా ఇంత ఘోరంగా మోసం చేయొచ్చుందట. మీడియా కథనాలే తప్పట. వాస్తవానికి రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి పోయి కండవ దేనికి వచ్చిందట. పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి అంటే అక్కడ నియోజకవర్గ సమస్యలు ఉన్నాయట, రైతుల సమస్యలు ఉన్నాయట, అవి తీవ్రంగా చర్చించాలని చెప్పి పాపం రేవంత్ రెడ్డి గారు తీర్పు చేసుకొని పోచారం గారికి మరి అంత పెద్ద సమస్యల గురించి చర్చించింది ఎన్ని గంటలు అంటే అర్ధగంట. ఓకే, ఆయనతో పాటు ఏమైనా అధికారులను తీసుకొచ్చినట్టు అధికారులను తెలియదట, కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొచ్చినట్టు. ఏమైనా మినిట్స్ రాసిరంటే లేదట. నిజమే, ఒకవేళ నువ్వు బీఆర్ఎస్లోనే ఉంటే ఎందుకు నీ ఇంటికి ఆ సమయానికి వచ్చిన మన మాజీ ఎమ్మెల్యేలు సుమన్తో సహా మన బీఆర్ఎస్ పిల్లల్ని అరెస్ట్ చేయించిన, కేసులు పెట్టించిన, సుమన్తో సహా మన బీఆర్ఎస్ పిల్లలు పోచారం గారికి ఆ సమయానికి పోదామని పోయారు. మరి ముఖ్యమంత్రి ఉత్తనే వచ్చిండు, నియోజకవర్గ సమస్యలు వినిపోదామని వచ్చిండు. రైతాంగం పట్ల ముఖ్యమంత్రికి చాలా ప్రేమ ఉండి బాగా రైతు విషయాలపైన అవగాహన పెంచుకుందామని వచ్చిండు. మీరు కూడా వచ్చి కూర్చొని పిలవచ్చు కదా, మన బీఆర్ఎస్ పిల్లల్ని వచ్చాం. సుమన్ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే కూడా కదా, ఎందుకు అరెస్ట్ చేసి కేసు పెట్టింది? ఎందుకు వీళ్ళకి సిగ్గంత ఏదో అర్థం కావడం లేదు. ఇంత సిగ్గుగా ఈ అబద్ధాలు మాట్లాడ్డాను. వచ్చిందా ఒక్కనాడు ఏడాది కాలంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి కానీ, కేసీఆర్ గారి దగ్గరికి కానీ, బీఆర్ఎస్లో కనుక ఉంటే ప్రజలకు కూడా తెలియాలి. వాళ్ళు రాసిన రాతలు మేము బీఆర్ఎస్ పార్టీ మీద విశ్వాసంతోనే ఉన్నాం, మేము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, వేరే పార్టీ కండువా కప్పుకోలేదు, అది కేవలం జాతీయ ఎజెండా. 300 జాతీయ ఎజెండాలు మెడలు వేసుకోకూడదు. ఎవరు ఎప్పుడు పడితే అప్పుడు ఆడబడతాడు వేయటానికి లేదు. 1% కాంగ్రెస్ పార్టీ కండువని లేదు. కాంగ్రెస్ పార్టీలో నేను చేరలేదు అని అనుకుంటే నువ్వు వెంటనే ముఖ్యమంత్రి నీతో ఏం మాట్లాడిపోయిండో వెంటనే వచ్చి కేసీఆర్ గారు చెప్పాల్సి ఉండే. పార్టీ నాయకుడిగా మీరు నా మీద ఏం డౌట్ పడుతుంది, ఇగో నేను ఇట్లా ఈ సమస్య మీద మాట్లాడడానికి వస్తా అంటే ఆయన మా ఇంటికి వచ్చిండు అది చెప్పాల్సి ఉంది. మా ఎమ్మెల్యేలు మీతో కూడా వేయించారు. మా దుబాక ఎమ్మెల్యే గారు ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఓ సందర్భాల్లో ముఖ్యమంత్రిని కలిసిండు, హరీష్ రావు గారు కూడా కలిసిండు, మా పద్మారావు గారు కూడా కలిసిండు, అసెంబ్లీలో ఉన్నప్పుడు కలిసిండు. ప్రజలకు సంబంధించిన వివిధ సమస్యలకు సంబంధించి లేదా నియోజకవర్గానికి సంబంధించిన సమస్య కలిస్తే పార్టీకి చెప్పిపోయి మళ్ళీ వచ్చారు. ఇట్లా ఈ సమస్య ఉంది,
తక్షణ సమస్య ఉంది, ఇది చెప్పాల్సి ఉంది, ముఖ్యమంత్రి దృష్టి తీసుకోవాల్సి ఉంది, శాసనసభ్యుడిగా పోతున్నా అని చెప్పి పోయినకి వచ్చారు. చాలా స్పష్టంగా మీరు పార్టీ విశ్వాసాన్ని కోల్పోయినరు, మీరు నమ్మిన పార్టీకి, మీకు అవకాశం ఇచ్చిన పార్టీకి ద్రోహం చేసిపోయినరు. చేసిన తప్పుడు ఒప్పుకొని చెప్పలేసుకొని రావాలి కానీ, కాకపోతే ఇంత పచ్చి అబద్ధాలు రాసి కోట్లను మోసం చేస్తాం అనుకుంటే సాధ్యం కాదు. మీరు ఇచ్చిన దానికి స్పీకర్ గారు, నేను ఇద్దరు విషయంలో జగిత్యాల డాక్టర్ సంజయ్ అండ్ ప్రసాద్ శ్రీనివాసులు గారి ఇద్దరు విషయంలో నేనే పెట్టిన ఇచ్చాను కాబట్టి నాకు కూడా పంపించిన దాన్ని మీరు ఇంకేదైనా చెప్పదలుచుకుంటే 3 రోజులలో చెప్పండి అని నేను అడ్వకేట్స్ అడుగుతున్నారు. వీళ్ళు రాసింది మొత్తం మోసం, పచ్చిద్దగా కోట్లాది మంది ప్రజలు